ఢిల్లీ దారుల దిగ్బంధం, రైతుల చెలో మార్చ్ పిలుపుతో అప్రమత్తమైన ప్రభుత్వం. పంజాబ్ హర్యానా సరిహద్దులను మూసివేస్తూ భారీ స్థాయిలో బారికేడ్ల ఏర్పాటు, అల్లర్ల నిరోధక బలగాల మోహరింపు. అంబాలా సమీపంలోని రహదారిపై ముళ్ళ కంచెలు, పదునైన ఇనుప మేకులు అని చెప్పేసి ఒక వార్త చూస్తున్నాం. మొత్తానికైతే ఢిల్లీ దారుల దిగ్బంధం చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారంటే రైతులకు సంబంధించినటువంటి చెలో మార్చుకు వాళ్ళు పిలుపునిచ్చారు కాబట్టి. మరి ఈ చెలో మార్చుకు సంబంధించినటువంటి విషయంలో ఢిల్లీలో మళ్ళీ హై టెన్షన్. ఎందుకు హై టెన్షన్? ఈరోజు బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అక్రమాలు, అరాచకాలు, ప్రజా వ్యతిరేక విధానాలు, రైతు వ్యతిరేక విధానాలు, రైతు వ్యతిరేక నల్ల చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన విషయంలో ఇదే ఢిల్లీకి, ఇదే హర్యానా రైతులు, ఇంతకుముందు హర్యానా రైతులు కానీ, పంజాబ్ రైతులు కానీ, వీళ్ళందరూ కానీ ఢిల్లీకి చేరుకునే క్రమంలో ఆనాడు అడ్డుకునే ఆ రోడ్ల మీద బైఠాయించి రోజులు, వారాలు, నెలలకు నెలలు వాళ్ళు ధర్నాలు చేసి అసలు సంవత్సరం గడుస్తున్నా, ప్రాణాలు పోతున్నా, ఎక్కడ కూడా చలికి, వర్షానికి, ఎండకు ఏది పట్టించుకోకుండా రైతులు ధర్నాలు చేసి, రాస్తారోకులు వేసి ఈరోజు ఆనాడు బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల చట్టాలు ఏవైతున్నాయో ఆ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా వాళ్ళు పోరాటం చేసిరు. మరి ఈరోజు మళ్ళీ అదే ఢిల్లీలో ధర్నా చేయడం కోసం ఢిల్లీలో మళ్ళీ హై టెన్షన్ అని చెప్పేసి వార్త చూస్తున్నాం. మరి హై టెన్షన్ ఎందుకు వస్తుంది? అసలు ఢిల్లీకి రైతులు ఎందుకు రావాలనుకుంటున్నారు? రైతులు మార్చి ఎందుకు పెట్టాలనుకుంటున్నారు అంటే కేవలం మాకు గిట్టుబాటు ధర కావాలి. ఒకటి, మాకు గిట్టుబాటు ధర కావాలి. దాంతోపాటు 2020లో మేము చేసినటువంటి ఏదైతే ధర్నా కార్యక్రమం, నిరసన కార్యక్రమం ఉందో ఆ నిరసన కార్యక్రమంలో ఎవరెవరి మీద అయితే కేసులు నమోదు చేయడం జరిగిందో ఆ కేసులన్నింటినీ కూడా కొట్టివేయాలని చెప్పేసి వాళ్ళు ఆ అంశంని పట్టుకొని ఈరోజు మరి వస్తూ ఉన్నారు. ఆ రైతుల మీద ప్రేమ చూపించిన బీజేపీ పార్టీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కూడా ఏమంటుంది? మేము బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా రైతు పక్షపాతి పార్టీ అంటుంది. కాంగ్రెస్ పార్టీ కూడా మేమే రైతుల పక్షాన ఉండేటువంటి పార్టీ అంటున్నారు. మీకు దమ్ముంటే ఇదే ఢిల్లీకి రైతులు పోతున్నారు. రైతులతో పాటు కేసీఆర్, రేవంత్ రెడ్డి, కేటీఆర్, హరీష్ రావు, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దుల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క లాంటి నాయకులు అందరూ పోయి కూడా ఈ రైతులకు మద్దతు ప్రకటించరండి. బీజేపీ అంటే ప్రజా వ్యతిరేక విధానాలను, అలాగే రైతు వ్యతిరేక విధానాలను తీస్తున్నటువంటి బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా మీరు కూడా ప్రశ్నించండి, మీరు కూడా గొంతెత్తండి. ఈరోజు ఢిల్లీకి రైతులు ఎందుకు పోతున్నారు? రైతులు ట్రాక్టర్లు వేసుకొని ఆల్రెడీ హర్యానాలో ట్రాక్టర్లు వేసుకొని రెడీ ఉన్నారు. నిన్నటి వరకు ఏంటిది, రైతు నాయకులు ఎవరైతే ఉన్నారో, కిసాన్ మోర్చా నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ కిసాన్ మోర్చా నాయకులతోని ప్రభుత్వం చర్చలు చేస్తున్న క్రమంలో కూడా చర్చలు ఒకవైపు జరుగుతున్నా కూడా వీళ్ళు హర్యానా రైతులు మాత్రం ఎట్టి పరిస్థితులు ఆగేది లేదని చెప్పేసి ట్రాక్టర్లు సిద్ధం చేసుకున్నారు. ప్రతి ట్రాక్టర్లో వాళ్ళు వారం రోజులు కాదు, నెల రోజులు కాదు, 6 నెలలైనా పర్లేదు, 6 నెలలకు కావాల్సిన వాళ్ళ సామాన్లు, వాళ్ళ బట్టలు, వాళ్ళకు కావాల్సిన ప్రతి వస్తువును కూడా తీసుకొని ముళ్ళగట్టుకొని మేము పోతే ప్రాణాలైనా పోతాయి, లేదంటే మా మీద ఉన్న కేసులైనా పోతాయి, మాకు కావాల్సిన గిట్టుబాటు ధర వస్తుందని చెప్పేసి ఇంట్లో కుటుంబ సభ్యులకు చెప్పుకొని ఈరోజు వాళ్ళందరూ కూడా హర్యానా రైతులు అందరూ కూడా మళ్ళీ ఢిల్లీకి ప్రయాణమయ్యారు. ప్రభుత్వం కూడా ఎక్కడికక్కడ వాళ్ళని అరెస్ట్ చేయడం కోసం, వాళ్ళని అడ్డుకోవడం కోసం ముళ్ళ కంచెలతో పాటు మొత్తం పెద్ద ఈ ఇసుక డంపులను కూడా దింపినటువంటి వార్తలు చూస్తూ ఉన్నాం. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ మీకు రైతుల మీద ఎంత ప్రేమ ఉందో ఈ రైతులకు మద్దతు తెలిపి మీరు చూపించుకోవాల్సిన అవసరం ఉంది. ఇక కనీస మద్దతు ధరపై చట్టాన్ని రూపొందించడం సహా పలు తమ డిమాండ్ల సాధన కోసం మంగళవారం ఢిల్లీ చెలో మార్చ్కు రైతులు పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో పంజాబ్ నుంచి ఢిల్లీ దాకా ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఢిల్లీ చెలో ఆందోళనలకు వివిధ రాష్ట్రాల నుంచి దాదాపు 20,000 మంది రైతులు ఢిల్లీ వచ్చే అవకాశాలు ఉన్నాయని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ఆందోళనను ఎలా నిర్వహించాలనే దానిపై రైతు సంఘాలు 40 సార్లు రిహార్సల్స్ నిర్వహించాయని, అందులో పంజాబ్లో 30 సార్లు, హర్యానాలో 10 సార్లు రిహార్సల్ జరిగాయని ఆ వర్గాలు తెలిపాయి. ఫిబ్రవరి 13వ తేదీన జరిగే ఢిల్లీ చెలో యాత్రలో 200లకు పైగా రైతు సంఘాలు పాల్గొంటాయని, ఈ ఆందోళనకు నాయకత్వం వహిస్తున్న సంయుక్త కిసాన్ మోర్చా, నాన్ పొలిటికల్ కిసాన్ మజ్దూర్ మోర్చా ఇప్పటికే ప్రకటించాయి. 2,500 ట్రాక్టర్లను మంగళవారం దేశ రాజధాని ఢిల్లీకి తీసుకువచ్చేందుకు అన్నదాతలు సిద్ధమవుతున్నారని నిఘా వర్గాలు తెలిపాయి. ఇప్పటికే పంజాబ్లోని వివిధ ప్రాంతాల నుంచి రైతులు పెద్ద సంఖ్యలో ఈ యాత్రలో పాలు పంచుకోవడం కోసం బయలుదేరినట్లు కూడా ఆ వర్గాలు తెలిపాయి. పంజాబ్, హర్యానా, కర్ణాటక, యూపీ, కేరళ, కర్ణాటక రాష్ట్రాల నుంచి కర్షకులు కారు, బస్సులు, రైళ్లు తదితర మార్గాల్లో ఢిల్లీ చేరుకుంటారని కూడా పేర్కొన్నాయి. దీంతో హర్యానా, ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. పంజాబ్, హర్యానా సరిహద్దులను మూసివేస్తూ పలు చోట్ల భారీగా పోలీసు బలగాలను మోహరిస్తున్నారు. పంజాబ్తో తమ రాష్ట్ర సరిహద్దును అంబాలా సమీపంలోని శంభు వద్ద హర్యానా పోలీసులు మూసివేశారు. ఈ శంభు అనేది లాస్ట్ టైము
ఈ అంబాల శంభు ఏవైతే ఉన్నాయో వీటి దగ్గరనే లాస్ట్ టైం కూడా కార్యక్రమం చేసిరు, ధర్నాలు చేసింది కూడా ఇక్కడనే. మరి రహదారిపై ఇసుక సంచులు, ముళ్ళ కంచెలు, కాంక్రీట్ దిమ్మెలను అడ్డుగా ఉంచారు. రోడ్లపై పదునైన ఇనుప మేకులను అమర్చారు. అల్లర్ల నిరోధక బలగాల వాహనాలను సైతం మోహరించారు. రాఫ్ దళాలతో సహా 3 అంచెల భద్రతా వలయాన్ని సిద్ధం చేశారు. రాష్ట్రంలోని 15 జిల్లాల్లో 144 సెక్షన్ కింద నిషేధాజ్ఞలు విధించారు. 15 జిల్లాల్లో దాదాపు 100 రోజుల పాటు, ఇక్కడ రాయలేదు కానీ 144 సెక్షన్ 100 రోజుల పాటు అమలు చేశారు. అత్యవసరమైతే తప్ప రాష్ట్రంలోని ప్రధాన రోడ్లపై ప్రయాణించవద్దని సూచించారు. ఢిల్లీలో నిషేధాజ్ఞలు. మరోవైపు రైతుల ఢిల్లీ చలో మార్చి దృష్ట్యా ఢిల్లీ పోలీసులు నెల రోజులు నిషేధాజ్ఞలు విధించారు. సోమవారం నుంచి మార్చి 12 వరకు నగరంలోని 144 సెక్షన్ కింద నిషేధాజ్ఞలు విధించినట్లు ఢిల్లీ పోలీస్ కమిషనర్ సంజయ్ అరోరా ప్రకటించారు. పెద్ద సంఖ్యలో జనం గుమిగూడడం పైన నిషేధం విధించినట్లు తెలిపారు. అరోరా ఇచ్చిన ఆదేశాల్లో ట్రాక్టర్లపైన నిషేధం విధించినట్లు పేర్కొన్నారు. నగరంలోనికి ఆందోళనకారులను ప్రవేశించకుండా సింగా, గాజీపూర్, టిక్రీ సరిహద్దుల్లో భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించడంతో పాటుగా ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు చేసిన అమలు చేయాలని, రైతు కూలీలకు పింఛన్లు ఇవ్వాలని, వ్యవసాయ రుణాలు మాఫీ చేయాలని, రైతులపై పోలీసులు పెట్టిన కేసులను ఉపసంహరించడంతో పాటుగా లిఖింపూర్ కేరీ హింసాకాండల బాధితులకు న్యాయం చేయాలని, 2020లో చనిపోయిన రైతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని తదితర డిమాండ్లతో రైతులు ఢిల్లీ చలో మార్చు చేపడుతున్నారు. ఇవేవి తమ డిమాండ్లు కాదని ప్రభుత్వం ఇచ్చిన హామీలేనని రైతు నాయకుడు జగ్జిత్ సింగ్ దల్లేవాల్ అంటున్నారు. మొత్తానికైతే ఏంటిది, రైతు కూలీలకు పింఛన్లు ఇవ్వాలి, వ్యవసాయ రుణాలు మాఫీ చేయాలి, రైతులపై పోలీసులు పెట్టినటువంటి కేసులను ఉపసంహరించాలి, లిఖింపూర్ కేరీ హింసాకాండల బాధితులకు న్యాయం చేయాలి, 2020లో చనిపోయిన రైతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని డిమాండ్లు పెడుతున్నామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇవన్నీ మేము పెట్టిన డిమాండ్లు కాదు, ప్రభుత్వమే ప్రచారం చేస్తున్న డిమాండ్ అని కూడా రైతు నాయకుడు జగ్జిత్ సింగ్ దల్లేవాల్ అంటున్నారు. మరి ఏది ఏమైనా కూడా ఈరోజు ఢిల్లీలో హైటెన్షన్ నెలకొంది. ఈరోజు దేశంలో ఏ పార్టీ అయినా కానీ మేము రైతుల పార్టీ అని మాట్లాడుకునేటువంటి డబ్బాలు కొట్టుకున్న పార్టీలన్నీ కూడా చలో ఢిల్లీ కార్యక్రమానికి మీరు మద్దతు ఇవ్వండి. ఎందుకు ఈరోజు కనుక ఆనాడు కూడా దేశంలో నరేంద్ర మోడీ పాలనలో ఏనాడు కూడా నరేంద్ర మోడీ అరాచక పాలనని ఎవరు వ్యతిరేకించినా కూడా వెనక్కి తగ్గినటువంటి పాపాన నరేంద్ర మోడీ పోలేదు, బీజేపీ పార్టీ పోలేదు. కానీ దేశంలో మొట్టమొదటిసారిగా ఈ రైతులు మొట్టమొదటిసారిగా నరేంద్ర మోడీ తలలు వంచి, బీజేపీ తలలు వంచి ఈరోజు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తే ఆ నల్ల చట్టాలను వెనక్కి తీసుకున్నారు. మరి వెనక్కి తీసుకున్నా కూడా మళ్ళీ వాటిని అమలు చేసేటువంటి ప్రయత్నం. ఎందుకంటే వాళ్ళకు ఈగో సాటిస్ఫై కాక ఈ దేశంలో మేము తీసుకున్న నిర్ణయాలను రైతులు ధర్నా చేస్తే వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? చలో మళ్ళీ తీసుకొద్దామని చెప్పేసి ఈరోజు సిఏ కానీ, ఎన్ఆర్సీ కానీ, పౌరసత్వ చట్టమే కానీ, లేదంటే ఈ చట్టాలను మార్చేటువంటి ఆలోచన కానీ, రాజ్యాంగ వ్యతిరేక చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని కానీ, రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలను తీసేయడం కానీ, ఇట్లా ఏది పడితే అది మొత్తం ఈరోజు చట్టాలను మార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరి ఆ మార్చేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈరోజు కూడా రైతులకు సంబంధించిన విషయంలో రైతుల చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ ఉపసంహరించుకోవాలి. దాంతోపాటు కేసులు నమోదు చేసినటువంటి కేసులన్నింటినీ కొట్టివేయాలని చెప్పేసి రైతులు ధర్నా చేస్తున్నారు.